ఎన్నికలకి ముందు వాస్తవంగా లాస్ట్ మంత్లోనే డబ్బులు ఇవ్వాలి. ఏదైతే కాపు నేస్తం, చేయూత, తర్వాతన ఏదైతే ఆసరా, మరొక వైపున ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ డబ్బులు వేయాలి. అయ్యి 14,000 కోట్ల రూపాయలు అవుతుంది. అప్పుడు డబ్బులు లేక కేంద్రం క్లియర్ చేయక ఆగాము. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, మేము ఇస్తాము అంటూ ఎన్నికల సంఘానికి చీఫ్ సెక్రటరీ ద్వారా లేఖ రాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఎలక్షన్స్ ముందు ఇవ్వడానికి వీల్లేదని ఎన్నికల సంఘం, ఇచ్చేయమని చెప్పి హైకోర్టు, అయితే హైకోర్టు ఇచ్చిన గడువులోపు ఇవ్వకుండా ఎన్నికల సంఘం ఆపడం, వివాదం అంతా చూసాం. అయితే ఆ డబ్బులు ఇక ఆగిపోయినట్టేనా అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా డబ్బులు వేశారు. లాస్ట్ ట్రిప్ అయితే పసుపు కుంకుమ, తర్వాతన ఏదైతే రైతులకు ఇస్తానన్నటువంటి డబ్బులు తెలుగుదేశం హయాంలో అవి ఆపివేశారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక అదేమంటే జగన్ ఎందుకు ఇవ్వడు, రైతులకే కదా, మహిళలకే కదా అని అడిగినటువంటి విషయం కూడా చూసాం. ఇప్పుడు అట్లాగే జగన్ కూడా ఆపేసి ఆ డబ్బుల్ని ఈ వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఇచ్చేసుకుంటారా, చెల్లించేసుకుంటారా అన్నటువంటి సందేహం వచ్చింది. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు గారు ఓడిపోతారని డిసైడ్ అయిపోయారు. అందుకనినే బిల్లుల చెల్లింపు మీద దృష్టి సారించారు. ఈ మిగతాది చెల్లించనివ్వలేదు. ఈ దఫా జగన్ కూడా అట్లాగే ఓడిపోతాడని అన్ని సర్వేలు వస్తున్నాయి కాబట్టి అందుకని ఆపేశాడా అన్న సందేహం వచ్చింది. నిన్న ఈనాడు అది ప్రొజెక్ట్ కూడా చేసింది. ఏదైతే డబ్బులు ఆపేశారు, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రాలేదు, 50% మందికి కూడా రాలేదు అన్నట్టు. ప్రభుత్వం తాజాగా దాని మీద అధికారులు వివరించారు. 8.89 లక్షల మందికి 1,126 కోట్లు జమ అయిపోయినాయి. ఇక మిగిలింది 1.54 లక్షల మందికి మరో 163 కోట్లు మాత్రమే. అది కూడా ఖాతా నెంబరు, IFSC కోడు, ఆధార్ పేర్లు సరిగా లేకనే జరిగింది. క్షేత్రస్థాయిలో రీవెరిఫికేషన్తో వాళ్ళకు కూడా లబ్ధి చేకూరేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 5 ఏళ్లలో 34.41 లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీతో 3,261 కోట్లు జగన్ ఇచ్చారు అన్నటువంటి లెక్కల్ని ప్రకటించారు.